మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? అదేవిధంగా బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు బెంగళూరులో ఉండే చాలా సంస్థలు ఈరోజు హైదరాబాదు నగరానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రు, పొల్యూషన్ ఎట్లుందో మీరు చూసిండ్రు. అదేవిధంగా చెన్నై, వర్షం వస్తే అపార్ట్మెంట్లకి, ఇళ్ళకి నీళ్ళు వచ్చి పడవల్లో తిరిగే పరిస్థితి. కోవిడ్ తర్వాత జరిగిన విపరీతమైన పరిణామాలను, క్లైమేట్ చేంజెస్ను అర్థం చేసుకొని హైదరాబాదు నగరాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఆక్రమించుకున్న చెరువులను, ఆక్రమణలు తొలగించి, అది బతుకమ్మ కుంట కావచ్చు, బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. విమానంలో పూల జల్లులు కురిపించుకున్నది ఎవరో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మ కుంట దగ్గరకు పోతే, లేకపోతే అక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇనాగరేషన్కి వచ్చిండ్రు. ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయా లేదా, హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా, ఒకసారి వారినండి అధ్యక్ష. నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా మొత్తం ఆక్రమించుకుంటే, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలాని ఆక్రమణలన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకొని వస్తే క్రీడాకారులను స్వాగతించడానికి వేలాది మంది ఎట్లా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారో, జేజేలు పలుకుతారో, నల్ల చెరువును ప్రారంభించడానికి పోతే కుక్కట్పల్లిలో ముందుండి ఈరోజు స్వాగతం పలికింది అధ్యక్ష. ఆనాడు ఆక్రమించుకొని కమిషన్ల కక్కుతుబడి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నోళ్ళు ఆనాడు ఎన్ఓసీలు ఇస్తే ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ నగరాన్ని ఒక లేక్ సిటీగా, రాక్ సిటీగా తీర్చిదిద్ది ఒక ప్రకృతి సుందరీకరణతో కూడుకున్న నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు నాలాల అడ్డు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష?